పర్టికులర్ సిచ్యుయేషన్ అంటే చిలక ఏతోడు రాక. ఆ పాటకు ఎవరు రావడమే కాకుండా ప్రజలందరూ పాడుకున్నారు. అసలు అదొక పర్టికులర్ సిచ్యుయేషన్ కదా. ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయి కూడా ఇంకో అమ్మాయితో నా మొగుడిని అమ్మేస్తాను అంత ఇస్తామని అడగదు కదా. అది ఒక సినిమా కోసం ఒక అమ్మాయి కథగారు. మరి ఎందుకు జనరాలిటీ వచ్చింది అంటే ఆ సిచ్యుయేషన్ తీసుకున్నప్పుడు మంగళసూత్రం అంగడి సరుక అనే కాన్సెప్ట్తో లాభం ఎంత వచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసే కానీ పల్లవితో సరిపెట్టేసి అనురాగం కొనగలిగే సరుకుందా, ధనం ఉందా ఈ లోకంలో, సిరిమైకంలో కురిసే కాసుల జడిలో తడిసి నిరుపేదైనవే. ఈ భావాలన్నీ కూడా మనకి సంబంధించిన భావాలు. అవసరాన్ని మించి ఆ కాసుల జడి మీద పోసుకుంటూ ఉంటే ఆ జడి కాస్త మనని తడిపేసి పేదవాళ్ళని చేసేస్తాం. ఎంతవరకు డబ్బు సంపాదించాలి, ఎంతవరకు అట్టే పెట్టుకోవాలి, సంపాదించిన డబ్బును మనం ఏ విధంగా వినియోగించుకోవాలి. మనం వినియోగించుకోవడం కదా సంపాదించుకుంటున్నాం, సంపాదించట్లేదు కదా. ఇవి తెలియటం కోసం కురిసే కాసుల జడిలో తడిసి నిరుపేదనావే మమకారం కొనగలిగే ధనముందా ఈ లోకంలో, ఇలాంటి ఏవైతే జనరలైజ్డ్ వాక్యాలు ఉన్నాయో అవి అందరికీ పట్టాలన్నదే నా ఉద్దేశం. అప్పుడు ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ నుంచి ఆ పాట అంత జనరలైజ్ చేయటం ఎలాగో ప్రత్యేకంగా స్వాతకిరణంలో పాటల గురించి చర్చించుకునేటప్పుడు, ఎందుకంటే స్వాతకిరణంలో ఉండేటువంటి స్వాతకిరణం కానీ ఆ మాటకు వస్తే విశ్వనాథ్ గారు డీల్ చేస్తున్న అనేక కథలు కానీ ప్రతిరోజు ప్రతి మానవుడి దైనందిన జీవితంలో ఎదురయ్యేటువంటి మామూలు సామాన్యమైన విషయాలు కాదు. సో ఒక రకంగా ఆకలి, దానికి సంబంధించిన అన్నం, దానికి సంబంధించిన కూరలు అవి కాకుండా అవన్నీ తినేసిన తర్వాత తూగుటియ్యల మీద ఊగుతూ తాంబూల సేవనం చేస్తూ ఊహాలోకాల్లో విహరించే కవి ప్రపంచం వేరు, జనరల్ ప్రపంచం వేరు. సంగీతపరంగా సాహిత్యపరంగా ఒక పంచరత్న కీర్తనల స్థాయిలో ఉన్నటువంటి పాట. అందులో కూడా ఆ పంచరత్న కీర్తనలో ఉన్నటువంటి ఒక ప్రక్రియను కూడా సంగీతపరంగా మీరు స్వరము, దానికి తగ్గ సాహిత్యము, అలా అంటే మొదటి పల్లవి చరణం అవన్నీ కూడా మీరు రాసినట్టున్నా కూడా తర్వాత స్వరానికి మీరు సాహిత్యం రాశారు అని అర్థమవుతూ ఉంటుంది. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నుతి సేయగా ఆనతి నీయరా హరా. ఈ పాట పాడుకుంటే 7 నిమిషాలు వేరే లోకంలో ఉంటాం. ముఖ్యంగా ఈ చరణంలో అసలు ఎంత గొప్పగా ఉంటుంది సాహిత్యం కూడా. శంకర శంకించకురా వంక జాబిలిని జడను ముడుచుకుని విషపు నాగులను చంకనెత్తుకొని నిలకర నెరుగని వంకనేలి ఏ వంక లేని నా వంక నొక్క కడగంటి చూపు పడనీయవేమి నీకింకరునిగా సేవించుకొందురా ఆనతి నీయరా. అంటే ఒక పక్కన 3 రకాల భావాలు నా వరకు కనిపిస్తూ ఉంటాయి.